హాయ్ ఎవ్రీవన్, మీకు సిబిల్ స్కోర్ తక్కువ ఉందని బాధపడుతున్నారా? మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉండడం వల్ల మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ఇంపాక్ట్ అవుతుందని మీకు తెలుసా? మీ క్రెడిట్ స్కోర్ని పెంచుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హౌ టు ఇంప్రూవ్ యువర్ క్రెడిట్ స్కోర్. నేను మీ రాజశేఖర్ రెడ్డి, ఫైనాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్ని. నేను 1,00,000 మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలనే మిషన్ మీద పనిచేస్తున్నాను నా ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా ద్వారా. చెక్ యువర్ క్రెడిట్ స్కోర్ రెగ్యులర్లీ. మీ సిబిల్ స్కోర్ని రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. అలాగే మనకి ఫ్రీగా క్రెడిట్ రిపోర్ట్ని మనకు సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం మనకి ట్రాన్స్ యూనియన్ అండ్ ఈక్విఫాక్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం సిబిల్ స్కోర్ రిపోర్ట్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఎవ్రీథింగ్ దాంట్లో ప్రతి విషయం కూడా అంటే మనం ఎన్ని లోన్స్ తీసుకున్నాము, ఎక్కడెక్కడ లోన్స్ తీసుకున్నాము, అలాగే ఏ టైంలో మనం డిఫాల్ట్గా పే చేయలేదు, ఇలాంటివన్నీ కూడా ఆ రిపోర్ట్లో ఖచ్చితంగా ఉంటాయన్నమాట. నెక్స్ట్, పే బిల్స్ ఆన్ టైం. మన బిల్స్ని ఆన్ టైంలో పే చేయడం వల్ల సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అలాగే మన బిల్స్ని రిమైండర్స్ పెట్టుకోవడం ద్వారా ఆన్ టైం పే చేయడానికి ట్రై చేయొచ్చు. అలాగే బ్యాంక్కి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం ద్వారా కూడా మనం ఆన్ టైంలో పే చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్సెస్. మన క్రెడిట్ కార్డ్ లిమిట్లో మ్యాక్సిమం 30% కంటే ఎక్కువ యూటిలైజ్ చేసుకోకుండా చూసుకున్నాము అంటే గిన మనకి సిబిల్ స్కోర్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే లిమిట్ న్యూ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్. ఒక నెలలో 4-5 అప్లికేషన్లు కొత్త క్రెడిట్ కార్డ్ కోసం మనం అప్లై చేసుకున్నాము అంటే గిన అది సిబిల్ స్కోర్ మీద ఇంపాక్ట్ చాలా పడుతుంది. ఇవి తగ్గించుకోవాలి. అలాగే మనం మన క్రెడిట్ మిక్సింగ్ను కూడా చేసుకోవాలి. ఎలాగంటే డైవర్సిఫై యువర్ క్రెడిట్ మిక్స్. అంటే మనకు క్రెడిట్ కార్డ్స్, అలాగే ఇన్స్టాల్మెంట్స్, పర్సనల్ లోన్స్ అండ్ హోమ్ లోన్స్ ఇవన్నీ కూడా డైవర్సిఫై ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. అంటే ఒక దాంట్లో మనకి సిబిల్ స్కోర్ తక్కువైనా ఇంకో దాంట్లో పెట్టుకోవడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కీప్ ఓల్డ్ అకౌంట్స్ ఓపెన్. మనకి ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఓపెన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్, మన సేవింగ్స్ అకౌంట్ ఎక్కడైతే ఓపెన్ చేసామో, ఎన్ని బ్యాంక్స్లో అయితే ఓపెన్ చేసామో అవన్నీ కూడా మినిమం బ్యాలెన్స్ ఉండేలాగా మనం చెక్ చేసుకోవాలి రెగ్యులర్గా. లేకపోతే గిన మనకి అది కూడా సిబిల్ స్కోర్ మీద ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే గిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.